రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించింది. డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం. మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి నేను మాట ఇస్తున్నా, రాబోయే డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మళ్ళీ ఇదే గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ ఈ గడ్డ మీదనే మనం నిర్వహించుకుంటాం. ఈ ఎన్నికల శంఖారావం రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంది. అందుకే ఇవాళ ఎన్నికలలో భాగంగా ఆనాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించినాం. మొన్న ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించినాం. ఇవాళ పేదలకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అందుకే మిత్రులారా, రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 పాదాల మీద నడిపించే బాధ్యత తీసుకుంటుంది. మిత్రులారా, మీరందరూ, మనమందరం ఈరోజు మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలిపిస్తుంది. ఖమ్మంలో 10కి 10 మీరు గెలిపించండి. రాష్ట్రంలో 80 సీట్లు మేము తెస్తాం. మిత్రులు, పెద్దలు బట్టి విక్రమార్క గారు 110 రోజులు 1300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను కలిసిండు, ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు. ఇవన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరందరూ అధికారంలోకి వస్తారన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలి బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. పెద్దలు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. ముందుగా రాహుల్ గాంధీ గారికి ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ స్కీమ్ని ఈరోజు మననే కేటీఆర్ గారు చెప్పారు. 200 ఇచ్చే పెన్షన్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా, 2,000 ఇచ్చే టీఆర్ఎస్ కావాలా? అరే కేటీఆర్, ఇక చూసుకో 4,000 రూపాయలు, నెలకు 4,000 రూపాయలు. రేపు మొదటి నెలనే మొట్టమొదటి సంతకం 4,000 రూపాయల పెన్షన్తో ఇవాళ భారతదేశాన్ని, భారత జాతిని ఏకం చేయడానికి భారత్ జోడో యాత్ర చేపట్టిన ప్రియతమ నాయకుడు మొదటిసారి